యాంటీబాడీ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, యాంటీబాడీ ప్రతిదేహము యొక్క నిర్మాణాన్ని, విధులని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ ప్రొసీడింగ్, లెట్ మీ హ్యావ్ అన్ ఐడియా. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశాల్లో ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేసేయండి. Antibodies. Right from innate immunity, we have spoken about a number of concepts in immunology. Through acquired immunity, organs of immune system, cells of immune system and their functions. ఇన్ని అంశాలు మాట్లాడాం మనం. కొన్నిటినేమో తర్వాత క్లాసులలో రెఫరెన్స్ పెట్టుకుని వదిలాము. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న టాపిక్స్ లో ఏమైనా డౌట్ ఉంది అని అంటే లెట్ మీ క్లియర్ దెమ్ ఫస్ట్. Then I will proceed to antibody structure and function. మనం అసంక్రామ్యత వ్యవస్థలో ప్రధానమైనటువంటి విషయంగా ప్రతి జనకము, ప్రతి రక్షకము, ఇవి రెండు చర్య జరపటం అన్నదాన్ని ఫోకస్ చేసాము. కొన్ని రుబ్రిక్స్ లాగా గుడ్డి గుర్తులు పెట్టుకున్నాం. వ్యాధికారక సూక్ష్మజీవి మన శరీరానికి కొన్ని ప్రతిజనకాలని పరిచయం చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా ప్రతి దేహాలు యాంటీబాడీస్ తయారవుతాయి. అంటే యాంటీజెన్ అండ్ యాంటీబాడీ ఇవి రెండు ఒకదానికొకటి విరుద్ధంగా చర్య జరుపుతాయి, పరస్పరం విరుద్ధమైనటువంటివి. దెన్ యాంటీబాడీస్ తోటి మనకి కలిగేటటువంటి అసంక్రామ్యతని హ్యూమరల్ అసంక్రామ్యత అని, లేదా యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని చెప్పుకున్నాం. దానినే ప్రతిదేహ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అని చెప్పి పిలుస్తాం. యాంటీబాడీ యొక్క రసాయనిక నిర్మాణం ఏంటి, దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏం పనులు చేస్తాయి అనే దాన్ని తెలుసుకునేందుకు ముందుగా అసలు మన శరీరంలోకి ప్రవేశించినటువంటి యాంటీజెన్ ఏమవుతుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. జస్ట్ ఈ వీడియోని చూడండి. This speaks about antigen processing. చాలా సార్లు మనం యాంటీజెన్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. Then ఈ వీడియోని కూడా చూడండి. This speaks about antibody mediated immune response.
సో రైట్. సో యాంటీజెన్ ప్రాసెసింగ్ ఏం జరుగుతుంది, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్లో ఏమవుతోంది అన్నది మీరు చూసారు. దీని డీటెయిల్స్ మనం ఇప్పుడు మెల్లమెల్లగా తెలుసుకుందాం. శరీరంలోకి ప్రవేశించినటువంటి యాంటీజెన్స్ని టీ సెల్ రిసెప్టార్స్ కానీ బి సెల్ రిసెప్టార్స్ కానీ గుర్తుపడతాయి. సే antigens are detected, identified by specialized T cell receptors or B cell receptors. ఏమవుతుంది అన్నది చూద్దాం. టీ సెల్స్ కి యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ సహాయం కావాల్సి ఉంటుంది. బి సెల్కి అయితే అలాంటిదేమీ లేదు. బి సెల్లో ఉండేటటువంటి యాంటీజెన్ రిసెప్టర్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ సహాయంతో మాత్రమే ప్రతిజనకాన్ని గుర్తించగలుగుతుంది. బి సెల్ ఏమో తనలో ఉన్న బి సెల్ రిసెప్టార్ బి సెల్ గ్రాహకం సహాయంతో ప్రతిజనకాన్ని నేరుగా గుర్తించగలుగుతుంది. దెన్ మనం నిన్న మొన్నటి క్లాసుల్లో ట్రిగ్గరింగ్ అన్న మాట ఒకటి మాట్లాడాం. లింఫోసైట్ యాక్టివేషన్ అని చెప్పి అంటాం. వన్స్ యాంటీజెన్ రికగ్నిషన్ ఈజ్ మీడియేటెడ్ బై స్ట్రక్చరల్లీ రిలేటెడ్ సెల్ సర్ఫేస్ మాలిక్యూల్స్ అండ్ membrane bound antibodies on B lymphocytes and T cell receptors on T lymphocytes ఏమవుతుందో చూడండి. ముందు చెప్పినట్టుగా యాంటీజెన్ ని గుర్తించటం అనేది బి సెల్ రిసెప్టార్ సహాయంతో కానీ టీ సెల్ రిసెప్టార్ సహాయంతో కానీ చేస్తాం. చేసిన తర్వాత ఏంటి అని అంటే యాంటీజెన్ రిసెప్టార్స్ చాలా ఉంటాయి. అవి నంబర్ ఆఫ్ యాంటీజెన్స్ ని గుర్తించగలుగుతాయి. వన్స్ యాంటీజెన్ ఈజ్ ఐడెంటిఫైడ్, ఇక్కడ చూడండి యాంటీజెన్ ఐడెంటిఫై అయ్యింది, హెన్స్ దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బైండింగ్ ఆర్ బాండింగ్. వన్స్ యాంటీజెన్ ఇక్కడ బంధింపబడిన తర్వాత మీకు ఏమయ్యింది, క్లోన్ వచ్చేసింది. అంటే ఐడెంటికల్ సెల్స్, నంబర్ ఆఫ్ సెల్స్ వచ్చాయి చూడండి. ఇది ఒరిజినల్గా యాంటీజెన్ని ఎదుర్కొన్నటువంటి కణం ఇప్పుడు అదే రిసెప్టార్ని ప్రెజెంట్ చేసేటటువంటి అనేక కణాలు వచ్చేసాయి. అంటే ఒక క్లోన్ ఆఫ్ సెల్స్ వచ్చిందన్నమాట. దట్ మీన్స్ యాంటీజెన్ రిసెప్టార్స్ ఆర్ క్లోనల్లీ డిస్ట్రిబ్యూటెడ్ and each clone has a unique receptor distinct from all other receptors. ఈ విషయాన్ని మనం ముందు చెప్పుకున్నాం. ఒక యాంటీజెన్ ఒక యాంటీబాడీ మాత్రమే రియాక్ట్ అవుతాయి. సే యాంటీజెన్ 1 యాంటీబాడీ 1తో మాత్రమే రియాక్ట్ అవుతుంది, యాంటీబాడీ 2తో రియాక్ట్ అవ్వదు. ఆర్ స్పీకింగ్ ద అదర్ వే రౌండ్, వైస్ వర్సా, యాంటీబాడీ 1 అనేది యాంటీజెన్ 1తో మాత్రమే పోరాడుతుంది, యాంటీజెన్ 2తో పోరాడదు. క్లియర్? దెన్ సో క్లోన్ అంటే ఏంటి అన్నది మనం ముందు చెప్పుకున్నాం. ఒక క్లోన్ అంటే ఒక పేరెంటల్ లింఫోసైట్, లింఫోసైట్ మాతృకణము, దాని నుంచి ఏర్పడినటువంటి పిల్ల కణాలు, ప్రోజెని. మనం క్లోనల్ ఎక్స్పాన్షన్ థియరీ, క్లోనల్ సెలెక్షన్ థియరీ బి లింఫోసైట్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ మీరు దానిని అన్వయించుకోవాలి. టు బి సింపుల్ ఎనఫ్, ఒక యాంటీజెన్ శరీరంలో ప్రవేశించిన తర్వాత దానిని మనం గుర్తించటం అన్నది టీ సెల్ రిసెప్టార్స్ బి సెల్ రిసెప్టార్స్ చేస్తాయి. వన్స్ యాంటీజెన్ ఈ రిసెప్టార్స్ తో బంధింపబడిన తర్వాత బి లింఫోసైట్ టీ లింఫోసైట్ క్రియాశీలం అవుతాయి. క్రియాశీలం కావటం అంటే తమలాంటి అనేక కణాల సమూహాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది క్లోనల్ ఎక్స్పాన్షన్. ఇక్కడ క్లోనల్ సెలెక్షన్ అంటే ఒక యాంటీజెన్ కి ఒక యాంటీబాడీ స్పెషల్ గా తయారవుతుంది. ఒక యాంటీబాడీ 2-3 రకాల యాంటీజెన్స్ ని బంధించటము, వాటితో పోరాడటం అన్నది ఇన్ జనరల్ జరగదు. దట్స్ వాట్ వీ హ్యావ్ స్పోకెన్ ఇన్ ద ఎర్లియస్ట్ క్లాసెస్ యాజ్ ఇమ్యూన్ స్పెసిఫిసిటీ.
అసంక్రామ్యత, ప్రత్యేకీకరణ అని చెప్పుకున్నాం దాన్ని. Now just observe B cell receptor or T cell receptor activation. ఈ యాంటీజెన్ రిసెప్టార్స్ ఏంటి అని అంటే దే ఆర్ నాన్ కోవలెంట్లీ అసోసియేటెడ్ విత్ ద సెల్యులార్ సిగ్నలింగ్ ప్రోటీన్స్ ఇన్ ద కాంప్లెక్స్. మనం బి సెల్ గ్రాహకము అని చెప్పుకున్నది వాస్తవానికి కొన్ని ప్రోటీన్ల సముదాయం అన్నమాట. దీనిలో ఈ అనుఘటక ప్రోటీన్లన్నీ కూడాను నాన్ కోవలెంట్ గా బైండ్ అయి ఉంటాయి. రెండు పక్క పక్కన ఉన్నటువంటి బి సెల్ రిసెప్టార్స్ ఒక యాంటీజెన్ తోటి బంధింపబడితే ఈ బి సెల్ రిసెప్టార్ కణములో నుంచి ఇలాగ బయటికి రిలీజ్ అయిపోతుంది, అంటే ఏదో లాగేసినట్టుగా బయటకు వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి బి సెల్ రిసెప్టార్ నే, అంటే సర్క్యులేటింగ్ రిసెప్టార్ నే మనం యాంటీబాడీ అని చెప్పి పిలుస్తాం. సో కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లింఫోసైట్ కణాలలో గ్రాహకాలు ఉంటాయి, యాంటీజెన్ ని బంధించగలిగినటువంటి గ్రాహకాలు ఉంటాయి. బి కణం మీద ఉంటే బీసీఆర్, బి సెల్ రిసెప్టార్ అన్నాము. టీ సెల్ మీద ఉంటే టీ సెల్ రిసెప్టార్ అన్నాము. యాంటీజెన్ రిసెప్టార్స్ పక్క పక్కన ఉన్నవి ఒక యాంటీజెన్ తోటి బంధింపబడితే అక్కడ ఒక రకమైన సిగ్నలింగ్ జరుగుతుంది. దాని ఫలితంగా ఈ యాంటీజెన్ బైండింగ్ రిసెప్టార్ ఈ కణత్వచములో నుంచి ఇలా బయటికి లాగివేయబడి రక్త ప్రవాహంలోకి వస్తుంది. ఇప్పుడు దాన్ని యాంటీబాడీ అని పిలుస్తాం. ద అదర్ వే స్పీకింగ్, యాంటీబాడీ ప్రసరణలో ఉన్నప్పుడు దాన్ని ప్రతిదేహం అన్నాము. కణములోనే ఉన్నప్పుడు, కణ త్వచానికి బంధింపబడి ఉన్నప్పుడు యాంటీజెన్ గ్రాహకము అన్నాము. రైట్, ఇక్కడ సిగ్నలింగ్ గురించి దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు స్పీక్ ఆఫ్. దెన్ ఈ బి సెల్స్ గురించి ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోండి. బోన్ మ్యారోలో పుడతాయి. దే అరైజ్ ఫ్రమ్ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్. They get matured there itself. Once they become matured, T lymphocytes they enter the circulatory system. Then from blood they enter lymph nodes, spleen, and then mucosa and cutaneous lymphoid tissues. వీటి గురించి మనం అసంక్రామ్యత అవయవాలు చెప్పినప్పుడు చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇది శోషరస కణుపుల గురించి, ప్లీహము గురించి, మాల్ట్, గాల్ట్, నాల్ట్ అంటే ద్వితీయ శోషరస అవయవాలలో అక్కడక్కడ ప్యాచెస్ గా ఉండేటటువంటి శోషరస నిర్మాణాల గురించి, అవి ఏం పనులు చేస్తాయి అన్నది చాలా వివరంగా చెప్పుకున్నాం. సో మీరు ఆ విషయాలను కొంచెం గుర్తు చేసుకోవాలి. సో స్టెమ్ సెల్స్ నుండి పుట్టినటువంటి బి లింఫోసైట్స్ బోన్ మ్యారోలోనే వాటి స్కూలింగ్ పూర్తవుతుంది. అంటే దే ఆర్ ఫెడ్ విత్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిఫరెంట్ యాంటీజెన్స్ అండ్ ప్యాథోజెన్స్ కన్సర్న్. దెన్ అవి పరిపక్వం అవుతాయి. పరిపక్వ లింఫోసైట్లు రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించినవి సందర్భాన్ని బట్టి ద్వితీయ శోషరస అవయవాలైన లింఫ్ నోడ్స్ లోను, స్ప్లీన్ లోను, పేయర్స్ ప్యాచ్ లేదా మాల్ట్, గాల్ట్, నాల్ట్ ఇలాంటి వాటిల్లోనూ స్థిరపడతాయి. అండ్ దెన్ దే ఆర్ రీసర్క్యులేటెడ్ యాజ్ వెల్. అవి మళ్ళీ పునః ప్రసరణం చెందుతాయి, అంటే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ రీసర్క్యులేట్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇఫ్ దే ఎన్కౌంటర్ అన్ యాంటీజెన్, దెన్ number of immune responses are initiated. ఆ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఏమేంటి అని అంటే, ఒకటి యాంటీజెన్ యాంటీబాడీ ప్రతిచర్య, రెండవది కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత. వీటికి సహాయపడుతూ మధ్యలో కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అని చెప్పి చెప్తాం. ఈ కాంప్లిమెంట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కాన్సెప్ట్ పట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనకి బి లింఫోసైట్స్ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ నుంచి ఏర్పడతాయి. అవి అక్కడే ట్రైన్ అప్ అవుతాయి.
ట్రైన్ అప్ అయిన తర్వాత పరిణతి చెందిన లింఫోసైట్లు రక్త ప్రవాహంలో ప్రవేశిస్తాయి. ప్రవేశించి ద్వితీయ శోషరస అవయవాలలోకి కూడా వెళతాయి. అక్కడ కొంతకాలం ఉంటాయి. దెన్ రీసర్క్యులేట్ అవుతాయి. ఈ ప్రయాణంలో అవి యాంటీజెన్ కి ఎదురుపడితే మనకి అసంక్రామ్యత చర్యలు మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట, అంటే వ్యక్తీకరింపబడతాయి. అలాంటి అసంక్రామ్యత చర్యలు, దిస్ ఈస్ ద క్రక్స్. ఫోకస్ అంతా ఏంటి అని అంటే యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్. సెకండ్ వన్ T-cell mediated immunity. థర్డ్ వన్ వాటికి మధ్యలో హెల్ప్ చేస్తూ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అనేటటువంటి ఒకనొక దృగ్విషయం. దాని ఇక్కడి నుంచి మీరు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి వీ విల్ బి పోరింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇందాక చూసిన వీడియోలో ఇంటర్ల్యూకిన్ 1, ఇంటర్ల్యూకిన్ 2 అండ్ దెన్ సైటోకైన్స్, ఈ కొత్త మాటలు 3 వచ్చాయి మీకు ఇవాళ. మనం యాంటీబాడీస్ గురించి మాట్లాడుకున్న తర్వాత అసంక్రామ్యత అణువులు అని చెప్పి ఇంకో క్లాస్ చెప్పుకుందాం. అందులో సైటోకైన్స్ ఏం చేస్తాయి, దెన్ ఇంటర్ల్యూకిన్స్ ఏం చేస్తాయి, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ మిగిలినటువంటివి అవేం చేస్తాయి అన్నది 1 by 1 చెప్పుకుంటూ పోదాం. దెన్ ఐడెంటిఫికేషన్ ఏంటి, బీసెల్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని అంటే BCR, B-cell receptor అంటే membrane bound antibody detects 3-dimensional antigens. నిన్న మనం యాంటీజెన్స్ గురించి చెప్పుకున్నప్పుడు యాంటీజెన్ కెన్ హ్యావ్ 4 డిఫరెంట్ స్ట్రక్చర్స్ అని చెప్పాను. అమైనో యాసిడ్ సీక్వెన్స్ మాత్రమే మాట్లాడితే ప్రైమరీ స్ట్రక్చర్ అన్నాం, దెన్ దాని ఫోల్డింగ్ వస్తే సెకండరీ అన్నాం, దెన్ ఫర్దర్ ఫోల్డింగ్ అండ్ స్కాఫోల్డింగ్ వస్తే టెర్షరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్ చెప్పాం. మనం చెప్పుకునేటటువంటి ప్రోటీన్లన్నీ వాస్తవానికి శరీరంలో ఇదిగో ఇలాగా మడతలు పడిపోయి ఉంటాయి. ఇది క్వాటర్నరీ స్ట్రక్చర్ అన్నమాట. ఇది ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్. సరే, మనం ఇందాక చెప్పుకున్నట్టు B-cell యాక్టివేషన్ డజంట్ రిక్వైర్ యాంటీజెన్ ప్రెజెంటేషన్. B-cell యాంటీజెన్ ప్రెజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ దానికి ఏం అక్కర్లేదు. ఎదురు పడితే హెడ్ ఆన్ కొలిజన్ అన్నమాట, డైరెక్ట్ గా తలపడుతుంది. దెన్ ఇంకొక పాయింట్ ఇక్కడ నోట్ వర్ది ఏంటంటే B-cells ఆర్ యాక్టివ్ ఓన్లీ అగేన్స్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ యాంటీజెన్స్. అంటే ఒక యాంటీజెన్ ఏదైనా సపోజ్ కాలేయంలో దూరి అక్కడ లోపల ఇరుక్కుపోయింది అనుకోండి, అక్కడ B-cell పనిచేసేది ఏమి ఉండదు. అంటే B-cell అక్కడ యాక్షన్ చూపించలేదు. ఏం చేత అని అంటే యాంటీజెన్ రక్త ప్రవాహంలో ఉన్నప్పుడు మాత్రమే B-cell గుర్తుపడుతుంది. ఇది గుర్తుపట్టే లోపల ఆ ప్యాథోజన్ కాస్త వెళ్ళిపోయి కణజాలంలో స్థిరపడింది అని అంటే B-cell మనకి ఇంకా ఈ కాంటెక్స్ట్ లో ఉపయోగపడదు. అండ్ సమ్ అదర్ మెకానిజం తోటి దాన్ని బయటకు లాగాలి, అక్కడ T-cells ఇన్వాల్వ్ అవుతాయి. రైట్? సో B-cell receptors detect 3-dimensional antigens, ఒకటి గుర్తుంచుకోండి. Then there is no requirement of antigen processing and presentation. And third one, B-cells cannot function or act against extracellular antigens. Now ఇప్పుడు ఇక్కడ చూడండి, each B-cell makes one specific antibody. దాన్ని మనం కెమికల్ గా ఇమ్యూనోగ్లోబ్యులిన్ అంటాం, లేటర్ ఆన్ మళ్ళీ చెప్తాం. యాంటీజెన్ ప్లస్ B-cell రిసెప్టార్ ఈ రెండు కలిసి B-cell ని స్టిమ్యులేట్ చేస్తాయి. దెన్ యాక్టివ్ B-cell ఏం చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ని రిలీజ్ చేసేసింది. దిస్ ఈస్ వాట్ వీ హావ్ బీన్ స్పీకింగ్ ఆఫ్ యాజ్ B-cell ట్రిగరింగ్ ఆర్ B-cell యాక్టివేషన్. దీన్ని అంటే ఇప్పుడు మీకు స్లైడ్ మీద కనిపిస్తున్న దాన్ని నైవ్ B-cell అని చెప్పి అంటాం. ఇది అంటే సుప్తంగానో గుప్తంగానో ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నది క్రియాశీల లింఫోసైట్ అన్నమాట, దట్ విచ్ సెక్రెట్స్ యాంటీబాడీస్. రైట్? దెన్ ఈ ప్రాసెస్ లో అంటే ఈ సుప్త B-cell క్రియాశీల B-cell గా మారేటటువంటి క్రమంలో నైవ్ B-cell యాక్టివ్ B-cell గా మారేటటువంటి ట్రాన్సిషన్ లో B-cell విడుదల చేసేటటువంటి ఈ అణువులనే మనం యాంటీబాడీస్ అని చెప్పి చెప్పుకున్నాం. రైట్?
సో దీన్నే నేను ముందుగా మీకు చెప్పాను. బి సెల్ రిసెప్టార్ ఎంతసేపు అయితే బి కణత్వచానికి బంధింపబడి ఉంటుందో అంతసేపు అది గ్రాహకం. వన్స్ రిలీజ్ అయ్యింది అని అంటే అప్పుడు మనం దాన్ని యాంటీబాడీ అని చెప్పి చెప్తాము. ఈ బంధింపబడి ఉన్నటువంటి బి సెల్ రిసెప్టార్ దాని ప్రభావం వల్ల విడుదలైనటువంటి యాంటీబాడీ ఈ యాంటీజెన్ కి ప్రత్యేకం. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సే ఈబిసిఆర్ ఈ యాంటీబాడీకి సమానం. యాంటీజెన్ ని రెండు ఒకేలాగా గుర్తుపడతాయి. ఒకటే తేడా ఏంటి, ఇది బి సెల్ మెంబ్రెయిన్ కి బైండ్ అయిపోయి ఉంది, ఇదేమో సర్క్యులేషన్ లోకి వచ్చేసింది. రైట్? What are antibodies now? So to define antibodies, chemically immunoglobulins are a type of glycoprotein molecules produced by B lymphocytes. They bind antigen with a high degree of specificity and affinity, and these recognize a variety of three-dimensional shapes, those of amino acids, lipids, carbohydrates, so on and so forth. యాంటీబాడీస్ రసాయనికంగా ఇమ్యూనోగ్లోబ్యులిన్లు అనబడేటటువంటి ప్రోటీన్లు. ఇవి గ్లైకోప్రోటీన్ తరగతికి చెందినటువంటి బృహదణువులు. బి లింఫోసైట్లతో తయారు చేయబడతాయి. దానికి ప్రత్యేకింపబడినటువంటి యాంటీజెన్తో బంధింపబడతాయి. అనేక రకాల త్రిమితీయ నిర్మాణాలను ఇవి గుర్తించగలుగుతాయి. మనలో యాంటీజెన్ గా పనిచేసేటటువంటి త్రిమితీయ నిర్మాణాలు అమైనో యాసిడ్లు కావచ్చు, ప్రోటీన్లు కావచ్చు, క్రొవ్వు పదార్థాలు కావచ్చు, కార్బోహైడ్రేట్లు కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద డిగ్రీ ఆఫ్ ఇమ్యూనోజెనిసిటీ. రైట్? దెన్ ఇప్పుడు మీకు మన ఎగ్జామ్ కి సంబంధించినటువంటి విషయం యాంటీబాడీ స్ట్రక్చర్ ఏంటి అన్నది వస్తుంది. ఇది చూడండి, దిస్ ఈస్ ఎ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ యాంటీబాడీ. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నది మాత్రం ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్. ఇది ఒరిజినల్ గా బాడీలో ఎలా కనపడుతుంది అన్నది. దిస్ ఈజ్ నాట్ ఏ ఫోటో, దిస్ ఈజ్ జస్ట్ రిప్రజెంటేషన్. ఇక్కడ చూడండి, అన్ యాంటీబాడీ కన్సిస్ట్ ఆఫ్ 4 పాలీపెప్టైడ్స్. యాంటీబాడీ అన్నది రసాయనికంగా ప్రోటీన్. ఏ ప్రోటీన్ అంటే ఇమ్యూనోగ్లోబ్యులిన్ క్లాస్ అని చెప్పి చెప్తాం. దీనిలో ఎన్ని పాలీపెప్టైడ్ చైన్స్ ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. నేను గీతలు గీస్తున్నాను చూడండి. ఒకటి పెద్దది, రెండోది కూడా పెద్దది అంటే 2 పెద్ద గొలుసులు, మూడోది ఒక చిన్న గొలుసు, నాలుగవది ఒక చిన్న గొలుసు. అంటే 2 ఐడెంటికల్ లైట్ చైన్స్ ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి. దెన్ 2 ఐడెంటికల్ హెవీ చైన్స్ ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి. మీకు ఈ లోపల వైపు కనిపిస్తూ ఉన్నటువంటి పొడవైనవి హెవీ చైన్స్, భార గొలుసులు. వెలుపలి వైపు ఉన్నటువంటి 2 ఇదిన్ను ఇదిన్ను తేలికపాటి గొలుసులు. రైట్? ఇక్కడ ఈ స్ట్రక్చర్ ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఈచ్ లైట్ చైన్ ఈస్ కనెక్టెడ్ టు ద అడ్జసెంట్ హెవీ చైన్ by a disulfide bond. ఇక్కడ చూడండి, సర్కిల్ ఎన్ సర్కిల్ చేసి ఉంది. నేను ఇప్పుడు ఎల్లో కలర్ పెన్ తోటి మార్క్ చేస్తాను. ఈ తేలికపాటి గొలుసు ఈ భార గొలుసుకి ఒక డైసల్ఫైడ్ బంధముతోటి బంధింపబడి ఉన్నది. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ క్లియర్ గా ఉంది చూడండి, నేను గీసిన గీతలేం లేకుండా. ఇది తేలికపాటి గొలుసు, ఇది భార గొలుసు, డైసల్ఫైడ్ బంధంతో అతుక్కొని ఉంది. దెన్ 2 భార గొలుసులకి మధ్యన ఎన్ని డైసల్ఫైడ్ బంధాలు ఉన్నాయి చూడండి. 1, 2. దట్ మీన్స్ the heavy chains of an antibody molecule are bound together, held together by 2 disulfide bonds. Each light chain is bound to the adjacent heavy chain by 1 single disulfide bond. 2 భార గొలుసులు 2 డైసల్ఫైడ్ బంధాలతో ఒకదానికొకటి బంధింపబడి ఉంటాయి. ఒక తేలికపాటి గొలుసు దానికి దగ్గరలో ఉన్నటువంటి భార గొలుసుతో ఒకే డైసల్ఫైడ్ బంధంతో అతుక్కొని ఉంటుంది. దెన్ ఇక్కడ
Antigen binding and effector domains are separated by a hinge region అని చెప్తాం. ఇదేంటి అని అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ హింజ్. ఇప్పుడు హైలైట్ చేస్తాను బికాస్ ఆఫ్ ఇంకింగ్. ఇదంతా మనం హింజ్ రీజియన్ అని చెప్తాం. మనకి యాంటీజెన్తో బంధింపబడేటటువంటి భాగం అంతా ఇక్కడ ఉంది. ఇది ఎఫెక్టార్ డొమైన్ అన్నమాట. ఆ తరువాత ఇంకొన్ని పదాలని పరిచయం చేద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రతి యాంటీబాడీ అణువులో 2 భార గొలుసులు ఉన్నాయి, 2 తేలికపాటి గొలుసులు ఉన్నాయి. భార గొలుసుల మధ్య 2 డైసల్ఫైడ్ బంధాలు ఉన్నాయి. ప్రతి తేలికపాటి గొలుసు దాని పక్కనే ఉన్నటువంటి భార గొలుసుతో ఒక డైసల్ఫైడ్ బంధంతో అతుకబడి ఉంటుంది. యాంటీబాడీ యొక్క తల భాగం మిగిలినటువంటి భాగంతో ఒక హింజ్ రీజియన్ తోటి అతుకబడి ఉంటుంది. ఇక ఫంక్షనల్ డొమైన్స్ గురించి మాట్లాడాలి. ఎన్ని డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి అన్నది ఇంకొకసారి చూద్దాం. హెవీ చైన్ లో మీకు ఎన్ని డైసల్ఫైడ్ బాండ్స్ కనిపిస్తున్నాయి? దిస్ ఈజ్ ఆఫ్ ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్. అందుకని ఇందాక చెప్పలేదు, ఇందాక కేవలం నిర్మాణం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ చెప్పుకోవడానికి ఎన్ని డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయన్నది చూద్దాం. హెవీ చైన్ లో 1 2 3 4, ఇటువైపు కూడా అన్నీ ఉంటాయి చూడండి, 1 2 3 4. ఇవన్నీ ఏంటి? ఇంట్రా చైన్ డైసల్ఫైడ్ బాండ్స్. అంటే ఆ శృంఖలలో, ఈ అమైనో ఆమ్ల శృంఖలలో, ఇది పాలిపెప్టైడ్ అంటే అమైనో ఆమ్లాల గొలుసే కదా, అందుకని అమైనో ఆమ్ల శృంఖల అంటున్నాను. అమైనో ఆమ్ల శృంఖల లోపల 4 డైసల్ఫైడ్ బంధాలు ఉన్నాయి దీనిలో, ప్రతి భార గొలుసులో. దెన్ 2 భార గొలుసుల మధ్యన శృంఖలాంతర డైసల్ఫైడ్ బంధాలు 2 అన్నమాట. దెన్ లైట్ చైన్ లో చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 2 డైసల్ఫైడ్ బంధాలు గొలుసు లోపల ఉన్నాయి. వీటికి కొంత ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎట్ ద ఎండ్ వీ విల్ బి టాకింగ్ ఆఫ్ ఇట్. దెన్ ఈ అణువులో నేను మార్క్ చేసేటటువంటి భాగాన్ని, ఇది కాన్స్టెంట్ ఫ్రాగ్మెంట్ అంటాం, స్థిర ప్రాంతము అన్నమాట. ఇంకా మిగిలిపోయింది ఉంది చూడండి, ఇది వైవిధ్య ప్రాంతము అన్నమాట. ఇది వేరియబుల్ రీజియన్, ఇది కాన్స్టెంట్ రీజియన్. సో మళ్ళీ ఒకసారి గొలుసు చూడండి. హెవీ చైన్ లో కాన్స్టెంట్ రీజియన్స్ ఎన్ని కనపడతాయి? C1, CH1, CH2, CH3. 3 స్థిరమైనటువంటి భాగాలు ఉన్నాయి ఆ పెద్ద చైన్ లో. దెన్ వేరియబుల్ భాగం ఎంత? 1. లైట్ చైన్ లో చూడండి, 1 కాన్స్టెంట్ రీజియన్ అండ్ 1 వేరియబుల్ రీజియన్. మనం మొదట్లో చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మన అసంక్రామ్యత వ్యవస్థ ఇన్ని లక్షల యాంటీజెన్స్ ని ఎలా గుర్తించగలుగుతుంది అని అంటే ఆన్సర్ ఇప్పుడు చూడండి. బికాస్ ఆఫ్ దిస్ రీజియన్. The variable region varies between clones and is involved in antigen recognition. ఇది అమైనో యాసిడ్ సీక్వెన్స్ కదా. ఈ సీక్వెన్స్ లో వచ్చేటటువంటి వేరియేషన్ ని బట్టి ప్రతి యాంటీబాడీ కూడా వేరే యాంటీబాడీ తోటి డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ఏమన్నా ఐడెంటిటీ ఉండొచ్చు, పోలికలు ఉండొచ్చు, కానీ ఇక్కడ వేరియబిలిటీ బాగా జనరేట్ అవుతుంది. For that matter, immune system is capable of identifying different kinds of antigens and different pathogens. Then, ఇప్పుడు రౌండ్ అప్ అయినటువంటి భాగం అంతా మనం ముందు చెప్పుకున్నటువంటి కాన్స్టెంట్ రీజియన్. And this region is conserved among clones and is required for structural integrity. అంటే ఈ యాంటీబాడీ అణువు చర్యలు జరిపేటప్పుడు స్థిరంగా ఉండాలి. దానికి కావలసినటువంటి స్థిరత్వాన్ని ఈ కాన్స్టెంట్ రీజియన్ ఇస్తుంది.
అలాగే లోపల ఉన్నటువంటి డైసల్ఫైడ్ బంధాలు కూడా యాంటీబాడీ అణువు యొక్క స్థిరత్వానికి తోడ్పడతాయి. Now, the unique structural architecture of antibodies allows multiple diverse antigens to induce identical effector functions. అంటే ఏంటంటే ఇది చూడండి, ఇది ఆల్మోస్ట్ హెక్సాగన్ కదా. ఇక్కడ యాంటీబాడీ కూడాను దానికి తగ్గట్టుగా ఉంది. స్ట్రక్చరల్ కాంప్లిమెంటారిటీ అంటే లాక్ అండ్ కీ మెకానిజం లాగా. ఇక్కడ చూడండి యాంటిజెన్ స్క్వేర్ డొమైన్ చూపిస్తోంది, ఇక్కడ దానికి తగ్గట్టు కాంప్లిమెంట్ గా ఉంది. దెన్ ఇక్కడ ఎపిటోప్ చూడండి ట్రయాంగిల్ గా ఉంది, దానికి తగ్గట్టుగా పారాటోప్ మ్యాచింగ్ గా ఉంది. ఈ వేరియబుల్ రీజియన్స్ వలన మనకి ఇమ్యూన్ ఫంక్షనాలిటీ జనరేట్ అవుతుంది. యాక్చువల్ గా వన్స్ యాంటిజెన్ ఈజ్ బౌండ్ బై ఇట్స్ ఎపిటోప్ to the concerned paratope of the specific antibody, what is generated? It's nothing but immunity, immune reaction అన్నమాట. దాని గురించి మనం మెకానిజమ్స్ లో చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ఈచ్ డొమైన్ ఫోల్డ్స్ ఇంటూ ఏ క్యారెక్టరిస్టిక్ 3D షేప్. మనం డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసినటువంటి ఈ నిర్మాణం ఒరిజినల్ గా ఇలాగా ఏదో రిబ్బన్ ఉన్నట్టుగా, అది అనేక మడతలు పడ్డట్టుగా డిఫరెంట్ స్పేషల్ ఆర్గనైజేషన్తో ఒక త్రిమితీయ జ్యామితీయ అమరికలో ఏర్పడుతుంది న్యాచురల్గా. దీన్ని మనం ఇమ్యూనోగ్లోబ్యులిన్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఇది 1 ఇమ్యూనోగ్లోబ్యులిన్ రెస్పాండింగ్ టు 1 యాంటీజెన్. Antibodies and antigens, they react with each other by reversible non-covalent interactions. మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం ఎపిటోప్ అండ్ పారాటోప్ అని సార్ చెప్పారు మీకు. ఎపిటోప్ అంటే ఏంటి? యాంటీజెన్లో యాంటీబాడీతో చర్య జరిపేటటువంటి ప్రత్యేక ప్రాంతం. పారాటోప్ అంటే ఏంటి? దిస్ పర్టికులర్ రీజియన్ ఆఫ్ ది యాంటీబాడీ రియాక్టింగ్ విత్ ద ఎపిటోప్, రైట్? ఈ ఎపిటోప్ కి దెన్ పారాటోప్ కి మధ్యన జరిగే ఇంటరాక్షనే యాంటీబాడీ యాంటీజెన్ ఇంటరాక్షన్ ఆర్ ఏజీఏబి ఇంటరాక్షన్. ఇక్కడ మనం అఫినిటీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని చెప్పుకోవాలి. అఫినిటీ మీన్స్ ద స్ట్రెంగ్త్ విత్ విచ్ వన్ యాంటీజెన్ బైండింగ్ సర్ఫేస్ ఆఫ్ అన్ యాంటీబాడీ బైండ్స్ అన్ యాంటీజెన్. అంటే ఇది లూజ్ గా కాంటాక్ట్ అయి వదిలేస్తుందా, లేకపోతే గట్టిగా పట్టుకుంటుందా, లేకపోతే కొద్దిసేపు పట్టుకుని వదిలేస్తుందా, దీన్ని మనం అఫినిటీ అంటాం. ద మోర్ ద అఫినిటీ ఈజ్ ద మోర్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. దెన్ అవిడిటీ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ చెప్తాం. అవిడిటీ అని అంటే ఒక ఇమ్యూనోగ్లోబ్యులిన్ మాలిక్యూల్ ఒకేసారి 2 నుంచి 10 యాంటీజెన్స్ ని బంధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ అన్నిసార్లు బంధిస్తుందా అని అంటే చెప్పలేము. దట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ద ఎపిటోప్స్ టు ద యాంటీబాడీ. అది ఆ ప్రత్యేక సందర్భాన్ని బట్టి ఉంటుంది. అవిడిటీ అని అంటే ఒకేసారి ఎన్ని ఎపిటోప్స్ యాంటీజెన్ తో బంధింపబడతాయి అన్న విషయాన్ని అవిడిటీ అని చెప్పి పిలుస్తాం. దెన్ ఇక్కడ చూడండి, మనం కాంప్లిమెంటరీ స్ట్రక్చర్స్ గా చెప్పుకున్నాం, లాక్ అండ్ కీ మెకానిజం అని చెప్పుకున్నాం. మీకు ఇదే సార్ సినిమాలో లవకుశ లాంటి పాత సినిమాల్లో అయితే ఒకటి ఆగ్నేయాస్త్రం, ఒకటి వారుణాస్త్రం ఇలా మాట్లాడుకున్నాం, రైట్? మీకు గుర్తుందనుకుంటాను. ఒక యారో ఇలా వేశారు, దెన్ దాన్ని ఫైట్ చేసేటటువంటి యారో ఏ షేప్ కి రావాలి? ఈ షేప్ లోనే రావాలి, అంటే దీంట్లో ఫిట్ అవ్వాలి. అలా కాకుండా ఇలాంటి షేప్ వచ్చింది అనుకోండి, ఇది ఇందులో ఫిట్ అవ్వదు కదా, సో రియాక్షన్ జరగదన్నమాట. సో లైక్ దిస్ ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ కాంప్లిమెంటారిటీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఉబ్బుగా ఉంటే ఇక్కడ డీప్ గ్రూవ్ ఉంటుంది, ఇక్కడ ఉబ్బు ఉంటే గ్రూవ్ ఉంటుంది. సో ఈ రెండు కూడా చూడండి పర్ఫెక్ట్ గా సింక్ అయిపోతాయి. This is what we call structural complementarity of the epitope and paratope. ఈ షేప్ కి, ఆ డిప్రెషన్ కి, ఆ గ్రూవ్ కి ఎలాంటి తేడా వచ్చినా
యాంటీబాడీ దాంతో బంధింపబడలేదు, కుదరదన్నమాట, రైట్? అందుకని యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఆర్ స్పెసిఫిక్, రైట్? నౌ యాంటీబాడీ మీడియేటెడ్ రికగ్నిషన్ ఎలా జరుగుతుంది ఇది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాంటీబాడీస్ రికగ్నైజ్ ఏ లార్జ్ అరే ఆఫ్ 3D స్ట్రక్చర్స్. ముందు అనుకున్నాం, అవి ప్రోటీన్లని గుర్తిస్తాయి, లిపిడ్స్ని గుర్తిస్తాయి, దెన్ కార్బోహైడ్రేట్స్ని గుర్తించగలుగుతాయి. బట్ విచ్ ఎవర్ ఈజ్ ఇమ్యూనోజెనిక్, అది మాత్రమే మనకి ఇమ్యూన్ రియాక్షన్ని జనరేట్ చేస్తుంది. అండ్ రిమెంబర్ దట్ ఈచ్ క్లోన్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ ఎ సింగిల్ యాంటీజన్. ఒక యాంటీజన్కి ఒక గ్రూప్ ఆఫ్ బి సెల్స్ ప్రత్యేకంగా తయారవుతాయి, ప్రత్యేకింపబడతాయి. అవి వేరే యాంటీజన్కి వ్యతిరేకంగా పనిచేయవు. Then this recognition is mediated by particular parts in the antibody. Then such a signaling triggers B lymphocyte activation. మనం ముందు చెప్పుకున్నది అదన్నమాట. ఇప్పుడు ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ లో రకాలేంటి అన్నది చూద్దాం. అంటే మనం యూనివర్సిటీ ఎగ్జామ్ లో క్వశ్చన్ రాసేటప్పుడు యాంటీబాడీ నిర్మాణాన్ని వివరించండి అని అంటే ఆ లైట్ చైన్స్, హెవీ చైన్స్, అందులో డైసల్ఫైడ్ బాండ్స్, దెన్ వేరియబుల్ రీజియన్స్, కాన్స్టెంట్ రీజియన్స్, వాటి గురించి రాస్తాం. సేమ్ ఎస్ఐ క్వశ్చన్కి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఆ నిర్మాణం రాసి దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది రాస్తాం. మరి ఇప్పటిదాకా మీరు చెప్పింది ఏంటి సార్ అని అంటే ఐ హావ్ ట్రైడ్ టు ఫిల్ ఇన్ ద గ్యాప్స్. కొంతమంది పిల్లలు సార్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, అర్థం అయ్యి కానట్టుగా ఉంది అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనం యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మెకానిజమ్స్ చెప్పుకున్నప్పుడు మీకు క్లియర్ అవుతుంది. వీఆర్ రైట్ నౌ ప్రొసీడింగ్ ఇన్ వన్ పర్టికులర్ వే. మనం బేసిక్గా అసంక్రామ్యత వ్యవస్థలో అనుఘటకాల గురించి మాత్రం చెప్పుకుంటున్నాం విడివిడిగా. వాటన్నింటినీ కలిపి మనం ఇప్పటిదాకా ఆలోచించలేదు. We will try to synchronize all this information a bit later on. So there are 5 types of heavy chains that differ in their C region, constant region. Each one is called an isotype. Each isotype differs in their physical, biological properties and effector functions. That means మనకి యాంటీబాడీ యొక్క కాన్స్టెంట్ రీజియన్ 5 రకాలుగా కనపడుతుంది. అందుకని ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ లేదా యాంటీబాడీస్ 5 రకాలు. ఒక్కొక్క రకాన్ని ఒక ఐసోటైప్ అని చెప్పి పిలుస్తాం. ప్రతి ఐసోటైప్ యొక్క భౌతిక, జీవ రసాయన ధర్మాలు, వాటి యొక్క విధులు డిఫరెంట్గా ఉంటాయి. ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ IgA, ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఏ ఆర్ యాంటీబాడీ ఏ. ఇది బేసిక్గా డైమర్గా మనకు కనిపిస్తుంది. అంటే 2 అణువులు కలిసి బంధింపబడి ఉంటాయి. ఆ బంధించేటటువంటి దాన్ని జే చైన్ అని చెప్పి పిలుస్తాం. ఇన్ జనరల్ యాంటీబాడీ ఏ ఎప్పుడూ కూడా 2 అణువులు కలిసి కనపడుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ట్రైమర్ కూడా ఫామ్ అవ్వచ్చు, 3 అణువులు కలిసిపోయి ప్రత్యేక నిర్మాణంగా ఏర్పడవచ్చు. దీని ఫంక్షన్స్ ఏంటి అని అంటే మ్యూకోజల్ ఇమ్యూనిటీ అండ్ దెన్ నియోనేటల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని చెప్పి చెప్తాం. అంటే శ్లేష్మ స్తరాలలోనికి ఎప్పుడైనా వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ముందుగా ఫైట్ IgA అన్నమాట. ఫర్ దట్ మ్యాటర్ ఓన్లీ, ఇఫ్ యూ రిమెంబర్ వెన్ వీ డెల్ట్ విత్ పేయర్స్ ప్యాచెస్, యాంటీజన్ ప్రాసెసింగ్ దగ్గర IgA రిలీజ్ అవుతుంది అని చెప్పాను, గుర్తుందా? దట్ ఈజ్ మ్యూకోసల్ ఇమ్యూనిటీ. ఏం చేద్దానంటే మనం ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకుందాం. యాంటీజన్ యొక్క ఎంట్రీ రూట్స్ లో మరీ ముఖ్యమైనవి ఏంటి? 3 అనుకోండి. ఒకటి నాసికా మార్గం, రెండవది ఆస్య మార్గం, మూడవది సబ్క్యూటేనియస్ రూట్ అంటే చర్మం క్రింద నుంచి. సో మ్యూకోజల్ సర్ఫేసెస్ మనకు రెస్పిరేటరీ సిస్టంలో ఉంటాయి, దెన్ డైజెస్టివ్ సిస్టంలో ఉంటాయి శ్లేష్మ స్తరాలు. అంటే మనం పీల్చుకునే గాలి, తినే ఆహారం, వీటి నుంచి చాలా రకాల వ్యాధికారకాలు మన శరీరంలో ప్రవేశిస్తాయి. దట్ మీన్స్ ఇనిషియల్గా ఫస్ట్ మేల్కొనేటటువంటిది, ఇమ్యూనిటీకి కారణమయ్యేటటువంటిది ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఏ అన్నమాట. దెన్ రెండోది ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, తల్లి నుంచి శిశువుకి
నవజాత శిశువు అంటాం, అప్పుడే పుట్టినటువంటి శిశువుకి సంక్రమించేటటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ఐజీఏ. అందుకని ఇది నియోనాటల్ ప్యాసివ్ ఇమ్యూనిటీకి కారణం అవుతుంది అని చెప్తాం. నవజాత శిశువులలో నిష్క్రియ అసంక్రామ్యతకి కారణమయ్యే యాంటీబాడీ ఇమ్యూనోగ్లోబులిన్ ఏ ఆర్ సింప్లీ యాంటీబాడీ ఏ. Then the next one is IgD, immunoglobulin D. దీని ఫంక్షన్ ఏంటి అన్నది మనకి తెలియదు. The function is quite unknown, but the thing is it is restricted to membrane and not expressed on active B lymphocytes. ఎక్కడ కూడాను ఇది B లింఫోసైట్ల మీద, క్రియాశీల లింఫోసైట్ల ప్లాస్మా త్వచం మీద మనకు కనపడదు. చాలా వరకు మెంబ్రెయిన్ లోపలే అది బైండ్ అయిపోయి ఉంటుంది. దాని విధి ఏంటి అన్నది మనకి తెలియదు. కాకపోతే బీసెల్ రిసెప్టర్ గా పనిచేస్తుంది అని ఊహిస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐజీఈ. ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అని చెప్పి పిలుస్తాం దీన్ని. ఇది సెక్రెటెడ్ యాజ్ ఎ మోనోమర్, ఒకే అణువు అన్నమాట. ఒకే అణువుగా ఇది స్రవింపబడుతుంది. ఏం చేస్తుంది అని అంటే, వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద సర్క్యులేషన్, ఇది మాస్ట్ కణాలకి బంధింపబడుతుంది. మాస్ట్ కణాల గురించి మీకు చెప్పి ఉన్నాను, గుర్తుందా? రైట్. సర్క్యులేటింగ్ బి బేసోఫిల్ సెల్స్ టిష్యూలో సెటిల్ అయినప్పుడు దాన్ని మాస్ట్ సెల్ అంటారని, అవి అలర్జీ చర్యలలో పాల్గొంటాయని చెప్పి ఉన్నా. రైట్. నా ఇక్కడ మీరు దాన్ని అన్వయించుకోండి. ఈ అలర్జీ ప్రతిచర్యలు జరగాలి అని అంటే ఐజీఈ యాక్షన్ ఉండాలన్నమాట. సో సెక్రెటెడ్ యాజ్ ఎ మోనోమర్, ఐజీఈ బైండ్స్ టు ద ఎఫ్సి రిసెప్టర్స్ ఆఫ్ మాస్ట్ సెల్స్. మాస్ట్ కణాల మీద కొన్ని గ్రాహకాలు ఉంటాయి. ఆ గ్రాహకము తోటి బంధింపబడి అలర్జిక్ రియాక్షన్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది. అలా చేస్తే కలిగేటటువంటి దానిని ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. తక్షణ హైపర్ సెన్సిటివిటీ, అతిగ్రాహకత్వము అని చెప్పి అంటాం. తక్షణ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పూట మీరు ఇంట్లో బూజులు దులిపారు, గబగబగబ తుమ్ములు వచ్చేసాయి. ఏమయ్యింది అని అంటే ఐజీఈ రిలీజ్ అయ్యింది, మాస్ట్ సెల్ తో రియాక్ట్ అయ్యింది. దెన్ నంబర్ ఆఫ్ అలర్జిక్ రియాక్షన్స్ ని జనరేట్ చేసే మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అండ్ దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఐజీజీ, ద మోస్ట్ ప్రివలెంట్ యాంటీబాడీ ఇన్ అవర్ సర్క్యులేషన్. ఈ ఐజీజీ గురించి ఆ తర్వాత ఇంకొకటి ఐజీఎం అని ఉంది, దాని గురించి రేపటి క్లాస్లో చెప్పుకుందాం. IgG has many important functions like opsonization, complement activation, then cell-mediated cytotoxicity, neonatal immunity, and feedback inhibition of B cells. అంటే అసంక్రామ్యత వ్యవస్థలో చాలా రకాల పనులు ఈ ఇమ్యూనోగ్లోబులిన్ జీ మీద ఆధారపడతాయి. సో టు సమ్ అప్, ఈ పూట క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే, బి లింఫోసైట్ కణత్వచములో ఉండేటటువంటి గ్రాహకాలు, యాంటీజెన్ గ్రాహకాలు సర్క్యులేషన్ లోకి రిలీజ్ అయినప్పుడు వాటిని యాంటీబాడీస్ గా పిలుస్తాము. రెండు ఒకటే. బంధింపబడి ఉన్నప్పుడు అది యాంటీజెన్ గ్రాహకం అంటాం, ప్రవాహంలోకి వచ్చినప్పుడు యాంటీబాడీ ప్రతిదేహము అంటాము. ఈ ప్రతిదేహం రసాయనికంగా ప్రోటీన్ అణువు. అందులో 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉన్నాయి, 2 పెద్దవి 2 చిన్నవి. 2 పెద్ద చైన్స్ మధ్యన 2 డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి. ఒక తేలిక, ఒక చిన్న గొలుసుకి ఒక పెద్ద గొలుసుకి మధ్యన ఒక డైసల్ఫైడ్ బంధం ఒకటే ఉంటుంది. సీక్వెన్స్ చూస్తే యాంటీబాడీ యొక్క తల భాగంలో వేరియబుల్ రీజియన్ హెవీ చైన్ లో ఒకటి ఉంటుంది, లైట్ చైన్ లో ఒకటి ఉంటుంది. మిగిలిన ప్రాంతాన్ని అంతా కాన్స్టెంట్ రీజియన్స్ అంటాము. అలా మనం హెవీ చైన్ లో, భార గొలుసులో 4 ప్రాంతాలని గుర్తిస్తాం. 3 కాన్స్టెంట్ రీజియన్స్, 1 వేరియబుల్ రీజియన్. లైట్ చైన్ లో 1 కాన్స్టెంట్, 1 వేరియబుల్ రీజియన్ ని గుర్తిస్తాం. ఈ కాన్స్టెంట్ రీజియన్ లో వచ్చేటటువంటి తేడాలని బట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్ 5 రకాలు,
IgA, IgD, IgE, IgZ and IgM. IgA శ్లేష్మ స్తరాలలో అసంక్రామ్యతని కలిగిస్తుంది. అలానే నవజాత శిశువుల్లో అసంక్రామ్యతకి కారణం అవుతుంది. ఇది ప్రవాహంలో డైమర్గా కానీ ట్రైమర్గా కానీ ఉంటుంది. మోస్ట్ ఆఫెన్ డైమర్గా ఉంటుంది. ఒక జే చైన్ 2 IgA యాంటీబాడీస్ని బంధిస్తుంది. IgD ఫంక్షన్ మనకి సరిగా తెలియదు, అది గ్రాహకంగా పనిచేస్తుంది అనుకుంటున్నాం. దెన్ IgE మోనోమర్గానే రిలీజ్ అవుతుంది, ఒకే అణువుగా రిలీజ్ అవుతుంది, మాస్ట్ సెల్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, తక్షణ అతిగ్రాహకత్వాన్ని కలిగించడానికి కారణం అవుతుంది. అండ్ దెన్ ద రిమైనింగ్ IgG అండ్ IgM, వీటి గురించి మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం. సో నౌ యూ కెన్ రైజ్ యువర్ doubts if any, either in the chat box or ఇప్పుడు మాట్లాడండి, నాకు వినిపిస్తుంది. ఏం గీత? దెన్ హరిత, ప్రేమ్ కుమార్. సో కొంచెం మీకు అక్కడెక్కడ డౌట్స్ అనిపించవచ్చు, ఇన్ఫర్మేషన్ని ఏది ఎక్కడ లింక్ చేసుకోవాలి అన్న దాని దగ్గర కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. గూగుల్ క్లాస్ రూమ్లో మీకు నోట్స్ ఉన్న మెటీరియల్ పెట్టేసి ఉన్నాను, అది ఒకసారి చూడండి. దెన్ మీరు ఇక్కడ మాట్లాడడానికి మొహమాట పడుతూ ఉన్నట్టయితే మీ వాట్సాప్ గ్రూపుల్లో డౌట్స్ రైజ్ చేయండి, ఆర్ గూగుల్ క్లాస్ రూమ్ స్ట్రీమ్లో రైజ్ చేయండి, ఆర్ ఎల్స్ మెసేజ్ పెట్టండి. ఎనీ వే ఆఫ్ కమ్యూనికేషన్ యూ కెన్ యూస్. రైట్? సో షల్ ఐ స్టాప్ హియర్?